అంటే యాక్చువల్లీ ఈ ఫోటోటిక్ సంబంధించినటువంటి పుస్తకం సంబంధించి కేటీఆర్ గారు మాట్లాడిన తీరు చూసాం. అలాగే మంత్రి శ్రీధర్ బాబు కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. ప్లే చేయండి ప్లీజ్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 35 రోజులు 3500 రోజులు పాలించిన టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వేరే ఇతర పార్టీలు 35 రోజులు పాలిస్తే కూడా చూస్తూ ఓర్పుతో సహనంతో ఉండకుండా ఓర్వలేక నియంత్రిత ధ్వనితో ఈ విధమైన కుతంత్ర పుస్తక రూపంలో మా మేనిఫెస్టోలో పట్ల కక్ష సాధింపు చేయాలని విషపూరితమైన ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ వారు. 35 రోజులు ఫలితాలు వస్తే 25 రోజులు కాలే పరిపాలన మొదలై. మేము అడుగుతా ఉన్నాం, ఎందుకయ్యా ఈ గొగ్గోలు, ఎందుకు ఈ తొందరపాటు? ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు, ప్రజలు కోరుతా ఉన్న మార్పులు మేము ఒకటి తర్వాత ఒకటి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూరించుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. అనేక సందర్భాల్లో చెప్పినాం, మీ సమాలోచనలు ఉంటే, మీ దగ్గర ఇంకా మంచి ఆలోచన ఉంటే ఈ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంలో ఉంచాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, పూర్వపు ప్రభుత్వాలు ఏదైనా మంచి విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్ర ప్రగతికి దోహదపడ్డాయో దాన్ని ఇంకా మరింపు రెట్టింపు చురుకతో ముందుకెళ్తామని చెప్పారు. రైట్, దినేష్ గారు ఏంటి మీ రియాక్షన్? ఇప్పుడు సురేష్ గారు మేము చెప్తున్నది ఒక కేటగిరికల్గా వీళ్ళు ఏ విధమైన పోకడతో పోతున్నారో దాని గురించే మేము ఆందోళన వ్యక్తం చేసి ఎక్కడికక్కడ. కానీ మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను చెప్తున్నా, లెట్ మీ కమ్ టు దట్. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఎక్కడికక్కడ ఇచ్చిన వాగ్దానాల నుండి తప్పుకోవడానికి రాష్ట్ర ఆర్థిక స్థితినో లేకపోతే అప్పులను వాటినో సాకుగా చూపి మెల్లమెల్లగా వాటి నుంచి మూవ్ ఆన్ అవుదామన్న రీతిలో ఉన్నదనేది మా అనుమానం. అయితే ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులు చాలామంది అప్పులను మాట్లాడతారు, కానీ తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏందనేది స్వయంగా వాళ్ళ ముఖ్యమంత్రి మాటలలో నేను ఒక్కసారి ప్లే చేస్తాను మీకు. లెట్ హిమ్ ఎవ్రీబడి వినండి ఒక్కసారి. ఎవరు చెప్పారు? ఎవరన్నా మాట అంటున్న కర్ణాటక రాష్ట్రానికంటే తెలంగాణ రాష్ట్ర ఆదాయం తక్కువ అని. అది తప్పుడు ప్రచారం. అక్కడ ఉన్నాయి 224 అసెంబ్లీలు. అక్కడ ఉన్న జనాభా ఎంత, రాష్ట్రం బడ్జెట్ ఎంత? ఇక్కడ ఉన్న జనాభా ఎంత, ఈ రాష్ట్రం బడ్జెట్ ఎంత? దేశంలోనే అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఎవరు చెప్పారు? సో దేశంలో అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అది ఎట్లా సాధ్యమవుతుంది సురేష్ గారు? ఇప్పుడు అప్పులు అంటే దేశంలో ఏ రాష్ట్రమైనా అప్పు చేయకుండా ఉన్నదా? ఒక ఆన్సర్ చెప్పమనండి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. మొన్నటి వరకు రాజస్థాన్ ఉన్నది. రాజస్థాన్ రాష్ట్రంలో అప్పు చేయలేదా? ఛత్తీస్గఢ్ ఉండే మొన్నటి వరకు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అప్పు చేయలేదా? కొత్తగా కర్ణాటక వచ్చింది. కర్ణాటకలో ఇప్పటికే 53,000 కోట్ల అప్పులు చేస్తలేదా? సో ఈ విధంగా వీళ్ళు ఎక్కడికక్కడ అప్పులు అంటారు, కానీ మేము అప్పులతో పాటు ఆదాయాన్ని పెంచినాము, సంపదను పెంచినాము, ఈరోజు తెలంగాణ ఆస్తులను పెంచినాము. మొన్న చాలా క్లియర్గా మేము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి మరీ చెప్పినాం. 50 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి. మీరు కేవలం అప్పుల గురించి మాట్లాడుతున్నారు. ఆస్తులు ఉన్నాయి, ఆస్తులు పెరిగినాయి, తర్వాత అప్పులు తెచ్చడానికి ఆస్తులు కూడా అమ్మిన సందర్భం కూడా చూసాం మనం. వాటి కోసం, అప్పుల కోసం కాదు, నిరర్ధకంగా పడున్నవి ఏదైతే ప్రభుత్వానికో ప్రజలకో ఉపయోగంలో లేకుండా పడున్న వాటిని అమ్మి వాటి ద్వారా మేము అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. లెటస్ దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూడాలి తప్పితే అప్పుల్లాగా చూడాలి. శేషి గారు ఇప్పుడు ఆర్థిక విషయాల గురించి మిత్రులు మాట్లాడుతున్నారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రము ధనిక రాష్ట్రం అని అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటలు మనకు తెలుసు. ప్రభుత్వం ప్రతి నెల నడవటానికి 11,000 కోట్ల రూపాయలు మనకి పన్నేతర ఆదాయం వస్తుంది. కానీ కావలసినటువంటి ఆదాయం 13,000 కోట్ల రూపాయలు. అంటే ప్రతి నెల 2,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ ఉంటే వీళ్ళు తీసుకొచ్చినటువంటి అప్పులు ఇంత పెద్ద ఎత్తున పెరిగిపోయారనేటటువంటి విషయం మనం చూసాం. అయితే ఎన్నికలకు ముందు
ఈ కొత్త పథకాలకు డబ్బులు సర్దాలనేటటువంటి ఉద్దేశంతో కోకాపేట లాంటి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నిరర్ధక ఆస్తులు అవి విలువైనటువంటి భూములను అమ్మేస్తాం కదా. తర్వాత లిక్కర్ ఆదాయాన్ని 40,000 కోట్ల రూపాయలకు ఆదాయం ఎవరికి వచ్చింది? ఆదాయం రాష్ట్రానికి వచ్చిందా కేసీఆర్ గారికి వచ్చిందా? రాష్ట్ర ఆదాయాన్ని అమ్మారా లేదా? రాష్ట్ర ఆదాయాన్ని అమ్మారా లేదా? అది ఎవరికి వచ్చిందనేది వచ్చిందని ఆదాయం ఇప్పుడు అక్కడ ఆస్తి పూర్తిగా లేదా? ప్రభుత్వాలు ఎప్పుడు ల్యాండ్ అమ్మలేదా? గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎప్పుడు ల్యాండ్ అమ్మలేదా సురేష్ గారు? వెయిట్ ఒక గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎప్పుడు అమ్మలేదా? ఆప్షన్ వేయలేదా? పారదర్శకంగా చేశాం కదా. ఇది పూర్తి పారదర్శకంగా జరిగింది. ఇది జరిగింది ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఆప్షన్. దాంట్లో ఎవడు ఎక్కడ కూడా మభ్య పెట్టేది లేదు. ఒకవేళ మీరు నిజంగా కాంగ్రెస్ కి సపోర్ట్ చేసేది ఉంటే కండువా వేసుకుని మాట్లాడండి. కాంగ్రెస్ కి సపోర్ట్ చేయాలనుకుంటే కండువా వేసుకుని మాట్లాడండి. ఎందుకు విశ్లేషకుడు ముసుగు? ఆ ముసుగు ఎందుకు బ్రదర్? నువ్వేం చెప్తున్నావు? సంపద అంతా ఎక్కడ పోయిందంటావు? మేమది రాష్ట్ర ఆదాయానికే కదా తోడ్పడింది. నిన్ను కూడా నేను అదే చెప్తున్నా, హోల్డ్ యువర్ టంగ్. ఏది పడితే మాట్లాడడం కాదు. దినేష్ గారు ఎందుకు అతను తప్పుగా పట్టించాలని చూస్తున్నాడు వాస్తవాలని? వాడి నమ్మడం ద్వారా ఆదాయం రాష్ట్రానికి వచ్చిందా కేసీఆర్ గారికి వచ్చిందా? కేసీఆర్ గారికి వచ్చిందని చెప్పారు ఆయన. మరి ఏం మాట్లాడుతున్నారు? చెప్పండి, మీరు అలా అన్నారా? మీరు అరిస్తే ఆధిక్యులైపోతారా? మీరు నువ్వు ఏది పడితే మాట్లాడితే అయిపోతుందా? విశ్లేషకుడు ముసుగులో కాంగ్రెస్ కి వత్తాసు పెడితే అయిపోతుందా? బాబు వినండి, మీరు వినండి, నేను చెప్పే మాట వినండి. నేను చెప్పాను కాదు, మొదటి నుంచి కూడా ఇదే పాట పాడుతున్నారు కదా. కాంగ్రెస్ కి వంత పాడుకుంటూ పోతున్నారు కదా. అందుకే నేను అన్నది కండువా వేసుకుని కాంగ్రెస్ మాట్లాడండి. విశ్లేషకుడు ముసుగేందుకు? ఏ పార్టీ భూములు అమ్మినా, ఏ ప్రభుత్వం భూములు అమ్మినా అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులే కదా. ఆస్తులు తెలంగాణ ప్రభుత్వానికి వస్తున్నాయి కదా. ఆస్తులు తెలంగాణ ప్రభుత్వానికే కదా వచ్చింది. ఆస్తులు పోతున్నాయి, ఆదాయం వస్తుంది అనేది వర్షం. వినండి బ్రదర్, అవి అభివృద్ధి కార్యక్రమాల కోసం చేస్తారు. ఏ ప్రభుత్వం అయినా తన దగ్గర ఉన్న నిరర్ధకమైన ఆస్తులను ఆ విధంగా వేలం వేసి వాటిని ప్రజాప్రభుత్వ కార్యక్రమాలకు వాడుతుంది. తెలియకపోతే ఎట్లా? అరే ఒక్క ఎకరాన్ని 100 కోట్ల రూపాయలకి తీసుకెళ్లారు. అది కూడా మీరు అసెట్ కొంటే తప్పేంది? తెలంగాణ కొంటే తప్పేంది? అది రాష్ట్ర ప్రభుత్వానికే కదా వచ్చినాయి డబ్బులు. మీకేంది బాధ? ఫైనల్ కన్క్లూజన్ నాగేష్ గారు. తెలంగాణ జిఎస్డిపి దేశంలో నెంబర్ 1 ఎట్లయింది? తెలంగాణ జిఎస్డిపి దేశంలో నెంబర్ 1 ఎట్లయింది? తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ దేశంలో నెంబర్ 1 ఎట్లయింది? రాష్ట్రాలకు సాధ్యం కాదు, తెలంగాణకి ఎట్లా సాధ్యమైంది? జిఎస్డిపి కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ దేశంలో నెంబర్ 1 ఎట్లయింది? నేను అదే చెప్తున్నాను కదా. దేశంలో నెంబర్ 1 అయినప్పుడు అప్పుల్లో కూడా నెంబర్ 1 చేశారు కదా మీరు. నెంబర్ 1 ఎక్కడ? మనకంటే ఎక్కువ అప్పున్న రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? మనకంటే అప్పు ఎక్కువ రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి తెలుసుకోవాలి కదా. మనకంటే అప్పు ఎక్కువ రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి తెలుసుకోవాలి కదా. ప్రజలు ఇచ్చిన తీర్పును నువ్వు తప్పు పట్టడానికి సిద్ధంగా ఉన్నావా? అది చెప్పు. అరే ప్రజా తీర్పుకి నువ్వు మాట్లాడే సంబంధం ఏంటి? నువ్వు ప్రజా తీర్పు నువ్వేనా? ఏం చెప్పారు? అలివి గాని హామీలు పర్సనల్ వెళ్ళకండి, పర్సనల్ వెళ్ళకండి, పర్సనల్ వెళ్ళొద్దు దయచేసి. శేషి గారు వెయిట్,